అందరికీ నమస్కారం అండి. మేము పిలవగానే వచ్చినటువంటి మీడియా మిత్రులకి ధన్యవాదాలు ముందుగా తెలుపుకుంటున్నా. ఈరోజు మేము ఇక్కడికి ఈ సమావేశం ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైన కారణం మీరు ఆల్రెడీ మీకు చెప్పాము, బ్యానర్ మీద కూడా చూశారు. ఇక్కడికి మహిళా ఐక్య వేదికగా మేమందరము ఇక్కడ దుర్గా భవానీ గారు ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జనరల్ సెక్రటరీ రాష్ట్ర కార్యదర్శి గారు వచ్చారు. అదేవిధంగా గంగా భవానీ బార్ కౌన్సిల్ మెంబరు, హైకోర్టు లాయరు ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా ఖుర్షీదా బేగం కాంగ్రెస్ ఉమెన్ సెక్షన్ జనరల్ సెక్రటరీ తను కూడా వచ్చారు. ఇదేవిధంగా హైకోర్టు అడ్వకేట్ కన్నా రజనీ గారు ఇక్కడికి వచ్చున్నారు. అదేవిధంగా భారతి గారు విజయవాడ మహిళా సమాఖ్య జనరల్ సెక్రటరీ గారు ఇక్కడికి వచ్చారు. ఇంకా అనేక మంది రావాల్సి ఉంది, కాలాతీతం అవుతుంది కాబట్టి మేము స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈరోజు మేము ముఖ్యంగా ఈ ప్రెస్ మీటు అందరికీ తెలుసు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ ఒక్కసారి ఉలిక్కి పడేటట్టుగా జరిగినటువంటి సాయి కృష్ణ మిస్సింగ్. సాయి కృష్ణ అనే వ్యక్తి పేరు గాదే సాయి కృష్ణ అనే వ్యక్తి అబ్బాయి 23 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్నటువంటి గాదే సాయి కృష్ణ గత నెల కనిపించకుండా పోయినప్పటి నుంచి ఇప్పుడు మేము కూర్చున్న దాకా ఒక పెద్ద సెన్సేషను ఈ రాష్ట్రంలో జరుగుతుందనే విషయం అందరికీ తెలుసు. గాదే సాయి కృష్ణ ఉన్నాడా లేదా, లాకప్ డెత్ అయ్యాడా అనేది ఒక ప్రశ్నార్థకం. మా బ్యానర్లోనే చూశారు, లాకప్ డెత్ పక్కన మేము క్వశ్చన్ మార్క్ పెట్టాం. అయితే ఈ ప్రశ్న రావడానికి కారణం అతని తల్లి గాదె సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి గారు 45 రోజులుగా తన బిడ్డ ఆచూకీ కోసం తిరగని ఇల్లు లేదు, ఎక్కని గడప లేదు, అడగని మనిషి లేరు. ఈ విషయం చివరికి ఆమె తన బిడ్డ ఏమైపోయాడో అని చెప్పేసేసి జరుగుతున్న ఈ క్రమంలో కుటుంబ సభ్యుల చొరవతో ఆ కన్నతల్లి బాధ కోసం ఇది హైకోర్టు మెట్లు ఎక్కిన విషయం, హెబియస్ కార్పస్ ఎక్కిన విషయం అందరికీ తెలుసు. గాదే సాయి కృష్ణ ఉన్నాడా లేదా అనేది పక్కన పెడితే ఈ గాదే సాయి కృష్ణకి సంబంధించి ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ అధికారుల యొక్క ప్రవర్తన, పోలీస్ అధికారులు చేసినటువంటి అనేక విషయాలు నిజంగా చెప్పాలి అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చట్టబద్ధమైనటువంటి విషయాల పట్ల చాలా ఆందోళన కలుగుతూ ఉన్నది. ఇక్కడికి మేము వచ్చింది సాయి కృష్ణ తల్లి ఆవేదన చెప్పడానికో ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం చెప్పడానికో కాదు. అసలు ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో పౌర హక్కులు ఏమవుతున్నాయి, అది నేరస్తుడికైనా కావచ్చు, మామూలు మనుషులకైనా కావచ్చు. ఈ గాదె సాయి కృష్ణ మిస్సింగ్, మేము మిస్సింగ్గానే అనుకుంటున్నాము. ఎందుకనంటే ప్రభుత్వం వైపు నుంచి ఇంతవరకు గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ అయ్యాడని కానీ చనిపోయాడని కానీ ఎలాంటి వార్త లేదు. కానీ వార్తా కథనాల ప్రకారం గాదె సాయి కృష్ణని లాకప్ డెత్ చేశారు. లాకప్ డెత్ చేయడం అనేది మనకి మామూలే, వింటూ ఉంటాము. అయితే ఇది చాలా ప్రత్యేకమైనటువంటి కేసు. లాకప్ డెత్ చేసిన తర్వాత లేదంటే ఎన్కౌంటర్ చేసిన తర్వాత నేరస్తుల్ని సహజంగా వారి యొక్క పార్థివ దేహాన్ని తల్లికో తల్లిదండ్రులకి కుటుంబానికి అప్పగించడం అనేది ఇంతవరకు మనం చూసింది భారతదేశ చరిత్రలో ఇది చూసాం. అనేక లాకప్ డెత్తులు, అనేక ఎన్కౌంటర్లలో శరీరాల్ని అప్పగించడం, దాంట్లో న్యాయం ఉందా అన్యాయం ఉందా అనే చర్చకి మేము వెళ్ళట్లేదు. అయితే ఎందుకు గాదె సాయి కృష్ణ మిస్సింగ్ కేసు ఇంత సెన్సేషన్ అయిందంటే 45 రోజుల నుంచి ఇంతవరకు గాదె సాయి కృష్ణ ఉన్నాడా
లేదా అనేది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. ఇక్కడ మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నది ఒకటే, ఈ రాష్ట్రంలో జీవించే హక్కు 21 ఉందా లేదా? అదేవిధంగా ఆర్టికల్ 21 జీవించే హక్కును మనకి ఇచ్చింది అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం. ఆర్టికల్ 20 ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే చట్టబద్ధంగా శిక్షించాలని చెప్తా ఉంది. అదేవిధంగా ఆర్టికల్ 22 అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల లోపల ఆ వ్యక్తిని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి, శిక్షలు అమలు చేయాలి అని ఉంది. ఈ 3 గాదె సాయికృష్ణ విషయంలో జరగలేదు. వీటికి తూట్లు పొడిచింది ఎవరో వ్యక్తిగతమైనటువంటి కక్షలతో గాదె సాయికృష్ణని మిస్సింగ్ చేయడమా, చంపడమా అయితే ఇంత ఆందోళన మాకు కలిగేది కాదు. ఈ 3టిని తుంగలో తొక్కినటువంటి వ్యక్తులు స్వయంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి పోలీసు అధికారులు. ఇదే ఇప్పుడు ఎక్కువ ఆందోళన కలిగిస్తూ ఉంది మా అందరిలో. ఇక్కడ సాయికృష్ణ నేరస్తుడా కాదా, రౌడీ షీటరా, ఎన్నో అక్రమాలు, 24 ఏళ్ల యువకుడు, ఎన్నో అక్రమాలు, ఇంకెన్నో నేరాలు, ఒళ్ళు గగురు పొడిచేటువంటి విషయాలు చేశాడని చెప్పేసి సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. కాసేపు గాదె సాయికృష్ణ చాలా నొటోరియస్ క్రిమినల్ అని చెప్పేసి ఒప్పుకుందాం. అయితే ఈ భారతదేశంలో మనకందరికీ బాగా గుర్తున్నట్టే ఉంది, 2008లో కసబ్ ఒక ఉగ్రవాది 72 మందిని శివాజీ టెర్మినస్లో నిలువున మన భరతమాత బిడ్డల్ని చంపేసినటువంటి ఘటన మనకందరికీ తెలుసు. అదేవిధంగా అదే రోజు తాజ్ హోటల్లో 166 మందిని ఉగ్రవాది మోక నిలువున చంపేసినటువంటి ఘటన. అందులో భరతమాత ముద్దుబిడ్డలైనటువంటి అనేక మంది సైనిక అధికారులు, పరమవీర చక్రలు పొటన పెట్టుకున్నటువంటి వార్లలో సజీవంగా దొరికిన కసబ్ ఒక్కడినే 2012 నవంబర్ 21న భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి శిక్షా స్మృతిని అమలు చేస్తూ ఉరి తీయడం జరిగింది. మరి గాదె సాయికృష్ణ ఏమేమి నేరాలు చేశాడు, ఎంతెంత మందిని చంపాడు, లేదంటే ఎంతెంత మందిని అటెంప్ట్ రేపులో లేదంటే నిజంగానే రేప్ చేశాడు, చెప్పరానటువంటి నేరాలు చేశాడు అనుకుంటే అది పోలీస్ డిపార్ట్మెంటు ఆ కేసులన్నింటినీ తీసుకొని చట్టబద్ధంగా గాదె సాయికృష్ణకి శిక్షలు విధించాల్సినటువంటి అంబేద్కర్ రాజ్యాంగం మన ముందు ఉన్నది. మరి దానికి ఎందుకు ఆ రాజ్యాంగాన్ని పాటించకుండా ఈరోజు ఉన్నాడా లేదా అంటూ గాదె సాయికృష్ణ తల్లి, మేమందరం తల్లులమే, ఇక్కడ మా అందరికీ బిడ్డలు ఉన్నారు. బిడ్డ ఎంతటి నేరస్తుడైనా కనీసం నా బిడ్డ ఎక్కడున్నాడో చెప్పండి, లేదా చనిపోతే కాస్త బూడిదైనా ఇవ్వండి అని అడుగుతూ ఉంది గాదె సాయికృష్ణ తల్లి. ఈరోజు కొంతమంది పెద్దలు అంటున్నారు, ఒక రౌడీ షీటర్ని, ఒక క్రిమినల్ని కోసం ఇంత ఆగం చేస్తున్నారు అంటున్నారు. అయ్యా, మేము అడుగుతూ ఉన్నాము, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎంతోమంది క్రిమినల్స్ ఉన్నారు, ఎన్నో జరుగుతూ ఉన్నాయి. పట్టపగలే డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడినటువంటి ఎంపీలు ఉన్నారు, ఆడపిల్లని మాయమాటలు చెప్పి మోసం చేసినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకు మేము పేర్లు చెప్పట్లేదంటే, మేము రాజకీయాలకు అతీతంగా ఇక్కడ సాయికృష్ణకి న్యాయం జరగాలి, సాయికృష్ణ కుటుంబానికి న్యాయం జరగాలి అని మాత్రమే కాదు. కాబట్టి రౌడీ షీటర్లైనా, క్రిమినల్స్ అయినా, రేపిస్టులైనా దాన్ని శిక్షించడానికి భారతీయ శిక్షా స్మృతి ఉంది. వారు శిక్షిస్తారు. అవసరమైతే
సాయికృష్ణ లాంటి వాళ్ళని, పేరుపోగు క్రాంతికుమార్ లాంటి వాళ్ళని భయపడిపోయి ఆత్మహత్య చేసుకున్నటువంటి పేరుపోగు క్రాంతికుమార్ లాంటి రౌడీ షీటర్స్ని శిక్షించడానికే రక్షణ వ్యవస్థ ఉంది. మీరు దాన్ని కాదని చెప్పేసేసి మీ సొంత రాజ్యాంగాన్ని అమలు చేశారు. కాబట్టి ఇది ఈరోజు సాయికృష్ణ మిస్సింగ్ కేసు అని అనుకోవచ్చు, లేదు భయపడిపోయి పేరుపోగు క్రాంతికుమారు సూసైడ్ ఆత్మహత్య చేసుకుంటూ ఒక వీడియో రిలీజ్ చేయొచ్చు. ఇంకా మనకు తెలియనటువంటి ఊర్లు పేర్లు మారిన ఇటువంటి కథలు ఎన్నో ఉండొచ్చు. ఒకటైతే చెప్తాం, మేము పౌర హక్కుల నేత బాలగోపాల్ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఏమని అంటే ఒక న్యాయాన్ని అన్యాయాన్ని నిజంగా పాటించకుండా ఒక వ్యవస్థలో మనం పెట్టినప్పుడు, దాని మీద కొరడా జులిపించినప్పుడు అక్కడ అన్యాయం అయ్యేది బడుగు బలహీన వర్గాల ప్రజలే, మనుషులే అనేది. సామాజికంగా ఈరోజు చూస్తే గాదె సాయికృష్ణ జొమాటోలో పనిచేసి రోజుకు 350 రూపాయలు సంపాదించే పిల్లవాడు. అదేవిధంగా రౌడీ షీటర్ అని అంటున్నటువంటి పేరుపోగు క్రాంతికుమార్ కూడా ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన తండ్రి పేరుపోగు వెంకటేశ్వరరావు ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నట్టుగా మేము విన్నాము. కాబట్టి ఈ సమాజం వీళ్ళని ఇలాగ ఎందుకు మార్చింది కాబట్టే క్రిమినల్స్ని మార్చే పద్ధతే రక్షణ వ్యవస్థకి ఇచ్చారు. కాబట్టి రౌడీ షీటర్ల కోసం, క్రిమినల్స్ కోసం మీరు ఇలా మాట్లాడుతున్నారు, గుంపులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు అన్నటువంటి పెద్ద మనుషులకి మేము చెప్పే సమాధానం, అయ్యా ఇది సాయికృష్ణ సమస్య, పేరుపోగు క్రాంతికుమార్ సమస్య, లేదంటే దళిత మహిళ గంగమ్మ సమస్య. గంగమ్మ కూడా కర్నూలు జిల్లాలో గంగమ్మ అనేటువంటి దళిత మహిళని వీళ్ళు కాలు జారి పడిపోయిందని చెప్పేసి బిడ్డ చేతే సంతకం పెట్టించుకొని పోస్ట్ మార్టం చేయకుండా మీరు ఖననం చేశారు. మే నెలలో జరిగినటువంటి ఘోరాలు ఇవన్నీ. ఎందుకనంటే మీరు మీ యొక్క నేరాల్ని కప్పుపుచ్చుకోవడం కోసం రాజ్యాంగాన్ని మీ చేతిలో తీసుకొని మీరు చేస్తున్నటువంటి దురాగతాలు మచ్చుకి 3 పోయిన నెలలో జరిగాయి. 1 గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసు, 2 మీ బెదిరింపులకు భయపడి ఇక తాళలేక తనువు చాలించినటువంటి పేరుపోగు క్రాంతికుమార్ కావచ్చు, దళిత మహిళ ఒక చిన్న దొంగతనం మోపి మీరు కొట్టిన కొట్టులకి లాకప్లోనే మరణిస్తే మీరు పోస్ట్ మార్టం కూడా చేయకుండా ఖననం చేసిన తర్వాత ప్రజా సంఘాలు, ఉద్యమకారుల యొక్క పోరాట ఫలితంగా మళ్ళీ ఆమెను సమాధిలోంచి తీసి డిఎన్ఏని ఈరోజు దాన్ని సుప్రీంకోర్టు వరకు వెళ్తున్నటువంటి పరిస్థితి కావచ్చు. అయితే మా యొక్క డిమాండ్ ఒక్కటే, ఇక్కడ మేమందరం ఇక్కడ ఒకే అపీలు ఈ ప్రభుత్వాన్ని చేస్తున్నాము. గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసుని ఈ రాష్ట్ర ప్రభుత్వ చట్టబద్ధ పాలనకి, ప్రతిష్టకి ఈరోజు దేశవ్యాప్తంగా మనిషి దొరకలేదు, కనీసం బూడిద లేదు, ఉన్నాడో లేదో తెలియదు అనేటువంటి ప్రశ్నలకి దేశవ్యాప్తంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపుకు చూస్తూ ఉంది. ఎందుకంటే ఇవి కథనాలని మేము అనలేము. వస్తున్న కథనాల ప్రకారం గాదె సాయికృష్ణని చంపేసినట్లుగా, అతన్ని కాల్చేసినట్టుగా, చివరికి ఆ కాల్చేసినటువంటి బూడిదను కూడా ఇవ్వడానికి సిద్ధం కానట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇవి మేము నిర్ధారించలేము. అయితే గాదె సాయికృష్ణ తల్లి ప్రభుత్వ పెద్దల్ని కలిసి బయటకు వచ్చి మాకు న్యాయం చేశారు, ఆ న్యాయం చాలు అని చెప్తుంది. అయితే ఏం న్యాయం చేశారు అని నేను వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడాను. వాళ్ళ మీద చాలా పేదవాళ్ళు కాబట్టి ఆమె బయటకు వచ్చి చెప్పినటువంటి స్టేట్మెంట్ని ఏ విధంగా తీస్తున్నారంటే, అదే సోషల్ మీడియా, ఇదే జనాలు వాళ్ళకి చాలా పెద్ద మొత్తంలో చాలా సొమ్ము అందిందని, అందుకనే ఆమె వచ్చి బయటికి మాకు న్యాయం చేశారు, ఆ న్యాయం చాలు అని చెప్పేసేసి మాట్లాడుతుందని అన్నారు. కానీ ఆ పిచ్చి తల్లికి జరిగినటువంటి న్యాయం ఏంటంటే, ఆమెకి ఇచ్చినటువంటి హామీ ఏంటంటే, మీకు మీ బిడ్డనైనా అప్పగిస్తాము లేదా బూడిదైనా ఇస్తామని చెప్పారని నాకు వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్పారు. కాబట్టి అది ఆ తల్లి, కనీసం ఆ తల్లి పేగు బిడ్డని
ఎంత హింసించారు, ఎట్లా చంపారు, ఏ విధంగా కాల్చారు, కనీసం ఆ బూడిదిస్తే చాలు అని తృప్తి పడిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో మాలాంటి చైతన్యవంతమైనటువంటి వాళ్ళు మాట్లాడుతుంటే దాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగానో ఇంకొక రకంగా అంటారు. కానీ ఈ ప్రభుత్వ ప్రతిష్ట పెరగాలన్నా, ఈ ప్రభుత్వం చట్టబద్ధ పాలనకు లోబడి ఉందని తెలియాలన్నా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు చరిత్రలో నిలబడేటట్టుగా ఈ గాదె సాయికృష్ణ మృతిలో, లేదా పేరుపోగు క్రాంతికుమార్ మృతిలో, లేదా గంగమ్మ, దళిత మహిళ గంగమ్మ మృతి లాకప్ డెత్లో ఏమి జరిగిందో మొత్తం మీరు సిబిఐ చేత ఎంక్వైరీ చేయించి నిజానిజాలని తెలిపి, తమిళనాడు తూత్తుకోడిలో ఎట్లయితే కరోనా టైంలో తండ్రి కొడుకుల్ని దారుణంగా కొట్టి చంపిన తర్వాత వారి యొక్క దీన్ని ఏ కానిస్టేబుల్ ఒక మహిళ చెప్పిందో వారికి 2 సార్లు మరణశిక్ష విధించడం ఒకటి, తర్వాత ఎవరైతే ఆ తండ్రి కొడుకుల్ని చంపేసేసే లాకప్ డెత్ చేశారో ఆ కుటుంబాల నుంచే 1.5 crores నష్టపరిహారం అందించారో, ప్రభుత్వ పరిహారం కాకుండా. అదేవిధంగా వారికి 9 మంది పోలీసులకి నిష్పక్షపాతంగా మరణశిక్ష విధించారు. మీరు కూడా అదే సిబిఐ తోటి విచారణ చేయించి గాదె సాయికృష్ణ మిస్సింగా, చనిపోయాడా, బూడిచ్చేశారా అనేది ముందు తేలాలి. అదేవిధంగా పేరుపోగు క్రాంతికుమార్ మృతికి ఎందుకు ఏది కారణాలయ్యాయని కూడా అదే సిబిఐ విచారించాలి. ఎందుకంటే ఈ కారణాలన్నింటిలో రెండిట్లో ఇక్కడ ఒక సిఐ గారు పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. అదేవిధంగా గంగమ్మ మరణం వెనుకున్నటువంటి ఆ మిస్టరీని కూడా ఛేదించాలి. ఇది మేము అడుగుతున్నటువంటి డిమాండు. ఇది ప్రభుత్వానికే కాదు, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పౌర సమాజం అంతా పోలీసు వ్యవస్థ అంటే వణికిపోయేటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. ఇది ఈ విధంగా మీరు ప్రభుత్వం గనక సిబిఐ చేత మీరు నిష్పక్షపాత విచారణ చేయించగలిగితే నిజంగా ఎవరైతే ఈ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరికీ ఖచ్చితంగా భారత శిక్షా స్మృతి ప్రకారం కఠినమైనటువంటి శిక్షలు వేస్తారు. ఎందుకంటే భారతీయ న్యాయ వ్యవస్థ మీద మాకందరికీ చాలా నమ్మకాలు ఉన్నాయి. ఇది తమిళనాడు తీర్పు చూసిన తర్వాత ఆ నమ్మకం మరింత మాలో కలిగింది. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళం అందరూ కూడా వారి అభిప్రాయాలు తెలియజేస్తారు. ఈ ప్రభుత్వాన్ని, తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అప్పీల్ చేసి ఈ కేసుని సిబిఐ చేత, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ చేత చేయించాలి. ఇది మా విజ్ఞప్తి. అదేవిధంగా వాళ్ళ కుటుంబం కూడా ఇదే చెప్పింది. నేను మాట్లాడాను వాళ్ళ కుటుంబంతో. ఆ కుటుంబం ఒకటే చెప్తా ఉంది, మా బిడ్డ ముందు ఉన్నాడా లేదా ఒకటి మాకు చెప్పాలి. ఒకవేళ చనిపోతే ఆ బూడిదైన ఇస్తే మేము హిందూ సంప్రదాయం ప్రకారం కర్మకాండలు చేసుకుంటాము. అంతేకాదు మా బిడ్డని ఈ విధంగా నేరస్తుడు అవునా కాదా అనేది పక్కన పెడితే, మా బిడ్డని ఇంత కిరాతకంగా చేసినటువంటి వారికి తమిళనాడు పోలీసులకి ఏ విధమైనటువంటి శిక్షలు అమలు చేశారో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీసులో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారో ఒకరి పేరు చెప్తున్నారు. కాదు, ఇందులో మొత్తం ఒక ఎంతమంది పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారో అంతమందికి కూడా అదే శిక్షలు అమలు చేయించాలని చెప్పేసేసి మేము కోరుతున్నాము. ఇది ప్రభుత్వ యొక్క చట్టబద్ధ పాలనని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టని పెంచుతుందే తప్ప తగ్గించదని మాత్రం మేము ఇక్కడ చెప్పదలుచుకున్నాము. ఇప్పుడు ఇక్కడ దుర్గాభవాని అక్క తన యొక్క స్పందనని తెలియజేస్తారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటో వసుంధర గారు పూర్తిగా వివరించారు. మాకున్న అనుమానాలు మీ ముందు ప్రస్ఫుటంగా చెప్పాలి. 40 రోజుల క్రితం మిస్ అయిన సాయి కృష్ణ అసలు ఉన్నాడా లేదా? ఉన్నాడని ఇంతవరకు ఎక్కడ నిర్ధారణ అనేది లేదు. నా కొడుకు కావాలి, కనిపించట్లేదని చెప్పేసి ఆవిడ ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ కోర్టులో హెబియస్ కార్పస్ కేసారు. ఒక విచారణ అయిపోయింది, ఆ రోజు అప్పచెప్పలేకపోయారు. ఈ నెల 29వ తారీఖుకి మేము క్యాండిడేట్ని తీసుకొచ్చి అప్పచెప్తామని చెప్పారు. నిజంగానే ఉంటే
29వ తారీఖు అప్పచెబుతాడని మేము అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు వస్తున్న కథనాలు, ఈ కథనాలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. పోయిన నెల 23వ తారీఖునే సాయి కృష్ణ లాకప్ డెత్ గురైపోయాడు. విజయవాడ స్వర్గపురిలో దహన సంస్కారాలు జరిగినాయి అని చెప్పేసి అనేక రకాలుగా కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ వినిపించిన దాని మీదట ప్రజాస్పందన, తల్లి స్పందనను బట్టి ప్రభుత్వం స్పందించింది అనుకుంటున్నారు అందరూ. దానితోడు నిన్న మొన్న వార్తలు చూసిన తర్వాత మనం చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ నుండి వచ్చిన తర్వాత క్యాబినెట్ మీటింగ్ వేసి పవన్ కళ్యాణ్ గారిని పిలిచి రాష్ట్రంలో ఉన్న ఐపీఎస్ అధికారులని అందరినీ పిలిపించి కూర్చోబెట్టుకొని మాట్లాడి ఏం జరిగిందని అడిగి ఇప్పటికే అంతకుముందే ఆ స్థానికంగా ఉన్న పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేసి ఏఆర్కి పంపించి ఇవన్నీ చేసిన తర్వాత ఇవాళ ప్రత్యేకంగా ఓ సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారని చెప్తున్నారు. అసలు ఏమీ జరిగినప్పుడు సిట్ బృందాన్ని ఏర్పాటు చేయటం ఏంటి? ఆ వచ్చిన సిట్ బృందం ఆఫీసర్ ఇవాళ శ్మశాన వాటికలో వివరాలు సేకరిస్తున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. అక్కడ నిన్న క్లియర్గా పవన్ కిషోర్ గారే ఎవరో ఆయన ఎస్ఐ గారు చూస్తుండే మాట్లాడినన్నీ వాళ్ళ మీడియా ద్వారా మొత్తం కనిపిస్తూ ఉన్నాయి. ఎవరు వచ్చారు, ఏం చేశారు, ఎలా జరిగింది, ఆ డెడ్ బాడీ ఎక్కడి నుండి వచ్చిందనేది తెలుస్తూ ఉంది. అంటే ప్రభుత్వం కూడా ఇందులో ఏదన్నా దాస్తుందా అనే అనుమానాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. వాస్తవాలని వెలికితీసే పరిస్థితుల్లో వాస్తవాలు చెప్పకుండా మరుగున పడేటట్లు చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు ఈ సాక్ష్యాధారాలను బట్టి తెలుస్తూ ఉన్నాయి. ఎవరో బయట వ్యక్తులు వచ్చి లేకపోతే ఎవరో గతంలో ఉన్న ప్రజాప్రతినిధులు లేకపోతే ఎవరు వచ్చి ప్రభుత్వం మీద ఇది జరిగింది అది జరిగింది చెప్పే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చింది ప్రభుత్వం? అసలు ఇవాళ ఒక ప్రభుత్వం తన డిపార్ట్మెంట్లో జరుగుతున్న అవకతవకలో లేదా అన్యాయమో లేకపోతే న్యాయమో ఏదైనా సరే జరుగుతున్నప్పుడు డైరెక్ట్గా వచ్చి ఇదిగో మేము ఇది చేస్తాం, ఇది జరిగిందని ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతుంది? అంటే తప్పు జరిగింది అనేది ప్రజల్లో సర్వత్రా అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ తప్పుని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ ఎందుకు సాయికృష్ణ ఏమయ్యాడు, ఎందుకు చెప్పట్లా మీరు, ఎందుకు నోరు ఇప్పట్లా, ఎందుకు తీసుకురాలా? 8వ తారీఖు మార్కాపురం నుండి తీసుకొచ్చారని చెప్తున్నారు, 9వ తారీఖు ఇంట్రాగేట్ చేశారని చెప్తున్నారు. ఇంట్రాగేషన్ చేసిన తర్వాత అతను ఏమైపోయాడు? ఎందుకు పోనీ మేము నేరస్తుల్ని ఇంట్రాగేట్ చేయడానికో ఇన్వెస్టిగేషన్లోనో మేము ఎవరం కాదంటే, ఎందుకంటే నేరాన్ని అదుపు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, అలాగే పోలీసు యంత్రాంగం మీద ఉంది. గతంలో విజయవాడ నగరంలో అరాచక శక్తుల అణిచివేతలో పోలీసు యంత్రాంగం చాలా సమర్థవంతంగా పనిచేసింది, దీన్ని అప్రిషియేట్ చేశాం. వ్యాస్ గారు ఎస్పీగా ఉన్నప్పుడు కూడా ఈ విజయవాడలో అరాచక శక్తులు విజృంభిస్తున్న సందర్భంలో రౌడీ మోకని ఎంత బయటకు పారదర్శక విషయాలు చేశారో అవన్నీ విషయాలు మాకు తెలుసు. తర్వాత వచ్చిన ఆఫీసర్లు చాలామంది ఈ విజయవాడ నగరంలో శాంతి భద్రత కాపాడటంలో కానీ అరాచక శక్తులు ఆగడాలు కంట్రోల్ చేయడం కానీ ప్రయత్నం చేసిన విషయం కూడా మాకు తెలుసు. ఇవాళ ఇదే వ్యక్తి ఈ రౌడీ షీటర్ అని చెప్తున్నా, ఇతరే కాదు ఎవరైనా సరే రౌడీ షీటర్లలో ఉన్న వాళ్ళల్లో వాళ్ళ ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయండి, మేము కాదంట్లా. కానీ ఆ జరిగిన సందర్భంలో ఏదన్నా వాళ్ళ మీద జరిగినప్పుడు ధైర్యంగా చెప్పండి, తప్పే ఉంది అందులో. ఇది జరిగింది అయితే చట్టం ముందు అందరూ సమానమైనప్పుడు చట్టం ముందు చేసిన తప్పు ఒప్పుకోండి, దానికి తగ్గట్టే శిక్ష ఉంటుంది కదా. తప్పు చేసిన వాడు ఎవడైనా సరే శిక్షను అనిపించాలనే చట్టంలో ఉన్నప్పుడు ఆ శిక్ష నుండి తప్పించుకోవడానికి ఇంకో తప్పు చేయటం, ఏదో పాకుడు రాళ్ళు అంటారు, పాకుడు రాళ్ళ మీద కాలేస్తే జారి పడిపోతా ఉందని. ఒక తప్పు జరిగింది, ఆ తప్పును కప్పించుకోవడం, ఇంకో తప్పు ఇవన్నీ కథనాలుగా వెళ్ళే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చింది ప్రభుత్వం? 40 రోజుల నుండి ఈ ఉదంతం జరుగుతుంటే ప్రభుత్వానికి తెలియదా? ఇవాళ విజయవాడ నగరం కాదు, ఎక్కడైనా సరే సైంటిఫిక్ డెవలప్మెంట్ జరిగిన తర్వాత ఎక్కడ ఏం జరుగుతుందో అడుగడుగున అన్నీ ఎప్పటికప్పుడు సమాచారం అంతా అన్నీ తెలుస్తూ ఉంటాయి, డాష్బోర్డుల మీద అన్నీ కనిపిస్తూ ఉన్నప్పుడు ఇవాళ ప్రతిరోజు ఉదయం పూట పోలీస్ డిపార్ట్మెంట్లో ఇవాళ ఈ పరిధిలో ఏం జరిగింది, ఈ స్టేషన్ పరిధిలో ఏంది, పొద్దునే గంట సేపు వీళ్ళందరికీ ప్రతిరోజు జరిగే సమాచారాలు తెలిసినప్పుడు ఏ పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుంది, ఏ రౌడీ షీటరు ఎంతవరకు ఏంది, ఇదంతా పోలీస్ డిపార్ట్మెంట్ తెలియదా అనేది క్వశ్చన్ మార్కే. తెలిసినా కూడా ఎందుకు దాస్తున్నారు అనేది కూడా క్వశ్చన్ మార్కే. ఎందుకు దాయాల్సి వచ్చింది కూడా క్వశ్చన్ మార్కే. ఎందుకు దీని వెనక ఎవరైనా ఉన్నారనేది కూడా క్వశ్చన్ మార్కే. ఇన్ని క్వశ్చన్స్ ఇవాళ మహిళా సంఘాలు గానో లేకపోతే ప్రజలు గానో పౌరులు గానో కాదు, భారతదేశ వ్యాప్తంగా ఇవాళ సంచలన వార్తగా ఈ వార్త రాబోతూ ఉంది, కనిపించబోతూ ఉంది. రేపు కోర్టుల్లో కూడా సంచలన వార్తగా కనిపిస్తూ ఉంది. నిజంగానే
ఇదే లాకప్ డెత్, ఆ శ్మశానంలో తగలబెట్టం ఇవన్నీ కరెక్ట్ అయితే కరెక్ట్ కాకూడదని మేమందరం అభిప్రాయపడుతున్నాం. ఇది కరెక్ట్ కాకూడదు. ఎందుకంటే హెబియస్ కార్పస్ 29వ తారీఖు టైం చెప్పారు కాబట్టి 29వ తారీఖు నిజంగానే ఇవన్నీ కథనాలేమో, ఆ వ్యక్తి ఎక్కడో ఉన్నాడేమో, లేదా ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడేమో, లేదా పోలీసులు పారిపోయాడేమో, అతను తీసుకొచ్చి ఎలానే తీసుకొచ్చి చెప్తారు. ఎందుకంటే మన పోలీస్ యంత్రాంగం చాలా సమర్థవంతమైన యంత్రాంగం ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఏమైనా తెస్తారనే అభిప్రాయం మాకు ఇప్పటికి కూడా కనిపిస్తూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఇన్వాల్వ్ అయ్యారు. మాకు బాధ కలిగేది ఏంటంటే వ్యక్తుల మధ్య ఇవాళ రాజకీయ దృష్టి చూసిన కులాలు వచ్చినాయి. కులాలు, మతాలు, ప్రాంతాలు, భావాలు ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ అనేది మేము అడుగుతున్నాం. అవన్నీ పక్కన పెట్టండి. సాయి కృష్ణ ఉన్నాడా లేదా, ఉంటే ఉన్నాడని చెప్పండి, లేదా లేడని చెప్పండి. లేదా దీనికి కావాలంటే నిజంగానే ప్రజల్లో అనుమానాల నుండి పోవాలంటే ఇవాళ సిట్ బృందం అనే కాదు, ఒక సిట్టింగ్ జడ్జితోనో ఎంక్వైరీ అనేది చాలా సీరియస్గా ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దాంతోపాటు ఇవాళ ఇదే కాదు, మా దృష్టిలో చాలా దీనికి సంబంధించిన ఇందాక చెప్పినట్టు క్రాంతి కుమార్ విషయం కానీ, లేకపోతే చాలా పోలీస్ స్టేషన్లో మా దగ్గరికి కూడా వస్తూ ఉంటారు. అక్క రౌడీ షీటర్ పెట్టారు మా మీద, మాట్లాడితే పిలుస్తున్నారు, నేనే తప్పు చేయలేదని చెప్పిన కేసులు చాలా ఉన్నాయి నాకు తెలిసిన కూడా. అంటే చాలాలో వాళ్ళని రౌడీ షీటర్ పెట్టినా కూడా వాళ్ళలో పరివర్తన వస్తుంది. ఆ పరివర్తన ఆధారంగా చేసుకొని వాళ్ళ సమాజంలో పౌరులుగా ఉండేటట్టు కృషి చేయాల్సిన బాధ్యత కూడా పోలీస్ యంత్రాంగం ఉంది. ఎందుకంటే ఫ్రెండ్లీ పోలీస్ అంటున్నారు కదా, ఫ్రెండ్లీ పోలీస్ అన్నప్పుడు వాళ్ళని ఫ్రెండ్లీగా డీల్ చేయాలి. అవసరమైనప్పుడు దండించే పరిస్థితుల్లో కూడా వాళ్ళ ప్రాణహాని లాంటిది కాకుండా ఆ ట్రీట్మెంట్ అది ఉండాలి తప్ప చంపేసి తీసుకెళ్ళి పడేసే పరిస్థితి ఎక్కడ ఉండకూడదు. దీని మాత్రం పూర్తిగా ఖండిస్తున్నాం. లాకప్ డెత్తా కాదా, లెట్ అయితే డెత్ అని చెప్పండి. ఇవాళ ఇలాంటి పుకార్లకి లేకపోతే కథనాలకి ఆస్కారం ఇచ్చిన వాళ్ళు ప్రభుత్వమే కాబట్టి ఆ ప్రభుత్వం దీని నుండి నివృత్తి చేసే మార్గాలు తక్షణం ఇవాళ నిన్న మొన్న చూస్తున్నా. ఇవాళ ఆల్రెడీ మర్డర్ కేసుల కింద లేకపోతే ఇంకా కేసుల కింద మిస్సింగ్ల కేసు కింద ఆల్రెడీ పోలీస్ ఆఫీసర్ మీద చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తీసుకున్నామని అయితే ఎఫ్ఐఆర్ అయిందో లేదో కూడా మాకు తెలియట్లేదు. ఇది ఎఫ్ఐఆర్ అయింది చేస్తామని చెప్పి అఫీషియల్గా ఇంతవరకు ఏమీ రాలేదు. ఏదే అఫీషియల్గా రాకుండా గుట్టుగా ఏదో చేద్దాం అనుకుంటే మాత్రం సమాజంలో వచ్చే ప్రశ్నలకి ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పేసి విషయాన్ని మేము మహిళా సంఘాలుగా చెప్పదలుచుకున్నాం. మిత్రులారా, నా పేరు పద్మ. ఇదే విషయం మీద దుర్గాభవాని గారు కానీ వసుంధర మేడం కానీ చాలా విషయాలు చెప్పారు. మేము ఒకటే మహిళా సంఘాలుగా, ఐక్య మహిళా సంఘాలుగా ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నాం. ఏదైతే ఇప్పుడు సిఐ నాగరాజు గారి మీద సస్పెన్షను, హత్యానేరం మోపామని చెప్తున్నారో అది సరిపోదని మేము అంటున్నాము. సిబిఐ ఎంక్వైరీ చెయ్యాలంటున్నాము. ఆ సిబిఐ ఎంక్వైరీ కూడా సరిగ్గా ఉంటుందా ఉండదా అనేది మనకి ఆయేషా మేరా కేసు ఇంకా అనేక కేసుల్లో ఉంది. అయినా సరే కొంతలో కొంత మంచిగా జరుగుద్దని ఆశిస్తూ సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఆ ఎంక్వైరీ తర్వాతనే ఛార్జ్షీట్ ఫైల్ చేసేది అనేది ఉంటుందనేది మేము స్పష్టంగా తెలియజేస్తున్నాము. ఇందాక చెప్పారు తమిళనాడు కేసులో ఏదైతే జరిగిందో అలానే జరిగింది కాబట్టి అలా జరగాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా జీవించే హక్కు ఉంది. సాయి కృష్ణ నేరస్తుడు కావచ్చు, ఆ తల్లి చెప్పింది, మేనమామ చెప్పింది మా అబ్బాయి ట్రాక్ తప్పాడు అని. నిజంగా పోలీస్ స్టేషన్లో కానీ జైల్లో కానీ ఉండి అతని ప్రవర్తన మారుతుంది, ఈ పోలీసులు ఈ సిస్టము నా కొడుకుని మారుస్తుంది అని చెప్పి ఆవిడ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. కానీ కొడుకునే మాయం చేసేశారు అని చెప్పి ఆవిడ పోరాటం నిజంగా ఈ రోజున కొంతమేరకు ఫలించిందని చెప్పాలి. లేకపోతే ఇది బయటకు రాదు. ఏం జరుగుతుంది అనేది మన అందరికీ కూడా తెలిసిన విషయమే. మేము కోరేది ఒకటే, ఏ విషయంలో అయినా సరే ఈ అంశంలో ఒక స్పష్టమైన సమాధానాన్ని ప్రజాస్వామిక చర్యల్లో ఒక భాగమని చెప్పి మేము అంటున్నాము. అది ఉగ్రవాద లేకపోతే సామాన్య పౌరుడా ఎవరైనా కావచ్చు, ఒక నేర ఆరోపణ కావచ్చు, నేరస్తుడిగా ఇదవ్వచ్చు, కానీ అది డిసైడ్ చేయించాల్సింది కోర్టుల పరిధిలో జరగాలని చెప్పి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదని ఇందాకే చెప్పారు. ఒక గంగమ్మే కాదు, తెనాల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఇప్పుడు విజయనగరంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో ఎన్నో జరిగినాయి, ఈ నెలలో కూడా జరిగినాయి. ఈ 3 ఘటనల్లో 3 మహిళలు ఉన్నారు. వాళ్ళు ఓన్లీ కొంచెం ఆరోపణలే ఎదుర్కొన్నారు. అవమానం భరించలేక 2 ఆత్మహత్యలు చేసుకున్నారు, క్రాంతి కుమార్ లాగా. మరి ఇలాంటి అనేక ఘటనలు జరుగుతున్నాయి. అసలు గంజాయి, డ్రగ్స్ ఎవరు దాన్ని తీసుకొస్తున్నారు, ఎవరు దాని వెనకాల ఉన్నారు? ఒక నాగరాజు గారినే బలి చేస్తున్నారా? నాగరాజు గారు కాకుండా ఇంకా ఎంతమంది ఉన్నారు అనేది కూడా బయటికి రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. మిగతా అధికారులు కానీ వేరే అధికారులందరూ కూడా బయటికి రావాలని మేము ఒక చట్టబద్ధమైన సమాధానాన్ని కోరుకోవడంలో, ప్రజాస్వామ్యంలో కోరుకోవడం తప్పు కాదని చెప్పి స్పష్టం చేస్తున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఒక ఉద్దేశం ఏంటంటే, మహిళా ఐక్యవేదిక తరపున, పౌర హక్కుల సమాజం తరపున
మేము అందరం కూడా ఇక్కడ కూడి ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసు మేము మిస్ అయ్యాడనే అనుకుంటున్నాము. లాకప్ డెత్ అయ్యాడు, అది ఇదే అనేక కథనాలు వస్తూ ఉన్నాయి. నేరస్తులు ఎటువంటి వారైనా సరే, లాకప్ డెత్ జరిగినా సరే పిలిచి రాజీ కుదుర్చుకొని శవాన్ని అప్పచెప్పి తల్లిదండ్రులకో అక్క చెల్లెళ్ళకో కుటుంబానికో అప్పచెప్పి ఇచ్చి వాళ్ళతో మాట్లాడే విధానాన్ని ఇంతకుముందు చూసాము. అతను గాదే సాయికృష్ణ ఎంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, నేరస్తుడు అయినా, రౌడీ షీటర్ అయినా ఈ రకమైన ఇది జరగటం చాలా దురదృష్టకరము. ఒక తల్లి ఆవేదన చూసి మహిళలుగా ఇక్కడ అందరం కూడా చాలా చెల్లించిపోయాము. ఎందుకంటే ఆ తల్లి నా బిడ్డ చనిపోయాడా బ్రతికున్నాడా, ఉంటే శవాన్ని ఇవ్వండి లేదంటే బూడిదనైనా ఇవ్వండి అని అడగటం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా కళ్ళంట నీళ్లు పెట్టుకొని ఇది చేసిన సందర్భం మేమందరం చూసాము. ఎందుకంటే ల్యాండ్ ఆర్డరు అనేది ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో ఉంటుంది. మేమందరం గౌరవిస్తాం, పోలీసు వ్యవస్థని గౌరవిస్తున్నాము, న్యాయస్థానాన్ని కూడా మేము గౌరవిస్తున్నాము. కానీ ఈ రకమైన దుర్మార్గమైన ఇది చట్టం చేతిలో తీసుకొని చంపేసి శవాన్ని కూడా మాయం చేయడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇదంతా ఆరోపణనే. ఉంటే కనుక శవాన్ని ఇవ్వండి లేదంటే బూడిదని ఇవ్వండి అని చెప్పిన తల్లి అడిగే విధంగా మేము కూడా ఉంటే ఆ సాయికృష్ణాన్ని చూపించండి, లేదంటే చనిపోతే కనుక చనిపోయాడా అనేది వివరాలు అనేది మీ పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, సిబిఐ విచారణ జరిపించి త్వరితగతిన ఇదంతా కూడా ముందుకు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది కాబట్టి తీసుకురావాల్సిందే కోరుచున్నాము. అంతేకాకుండా రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకోకుండా రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. నమస్తే అండి, నేను అడ్వకేట్ రజని. ఏదైతే నిన్నటి రోజు జరిగినటువంటి పిల్లా సాయి లాకప్ డెత్, హత్య, వాట్ ఎవర్ ఇట్ మే బి, కస్టోడియల్ గైడ్లైన్స్ అంటూ ఉంటుందండి. డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అని 1997లో వచ్చినటువంటి అద్భుతమైన జడ్జిమెంట్ తర్వాత చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారండి. అంటే పీకలు కోసేసిన వాడికి, అంటే బీర్ బాటిల్తో పీకలు కోసేసిన వాడికి, చిన్న వయసులో 23, 24 కేసులు ఉన్నవాడికి ఇలా కాకపోతే ఎలా చేస్తారు, ఇలా చేస్తారని మీరు నన్ను అడుగుతున్నారా? అందరూ నన్నే ఎందుకు అడుగుతారు అంటూ మాట్లాడినటువంటి గౌరవ డిప్యూటీ సీఎం గారికి ఒకటే చెప్తున్నాం. అయ్యా, రోజుకొక ఎన్కౌంటర్లు చేసేటటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోండి, కాల్చి పడేస్తాం, చంపి పడేస్తాం, బుల్డోజర్తో తొక్కిచ్చేస్తాం అనే మాటలు మాట్లాడరు. బహుశా చేస్తారేమో, కానీ చెప్పే ధైర్యం చేయరు. ఎందుకంటే అలా చెప్పకూడదు కాబట్టి. మీరు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు. ఏదో మా బోటి వాళ్ళు లేకపోతే ఆవేశంతో ఉన్నవాళ్ళు చంపేస్తాం, పొడి చేస్తాం అని అనొచ్చేమో కోపంలో. కానీ మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకొని ప్రజలకు సేవ చేయడం కోసం రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చినటువంటి అద్భుతమైన పదవిలో కూర్చున్నవారు. మీకు ఇంకొకటి చెప్పాలి, డిప్యూటీ సీఎం గత ప్రభుత్వంలో 4 చేసినట్టున్నారు. ఈ ప్రభుత్వంలో మీకొక్కరే అవకాశం ఇచ్చారు, గొప్పగా ఉంది. కానీ అది రాజ్యాంగబద్ధ పదవి కాదు, మీకే అధికారాలు లేవు. ఇటువంటి విషయాల్లో మేము మిమ్మల్ని అడగం. మీ పరిధి చాలా చిన్నది, మీకుండే శాఖలు మీరు చూసుకోవచ్చు. హోంశాఖనే మేము మాట్లాడతాం, గౌరవ హోంశాఖ మంత్రి వారిని అడుగుతాం. అడగాల్సి వస్తే గౌరవ సీఎం గారిని అడుగుతాం. ఒక విద్యాశాఖ మంత్రినో, ఒక పంచాయతీ శాఖ మంత్రినో, రాజ్యాంగబద్ధ పదవిలో లేనటువంటి ఒక డిప్యూటీ సీఎంనో మేము అడగం. మీరు ఎందుకు అంత బాధపడుతున్నారు? ఇంకా మీరు చెప్పే డైలాగులు ఏంటంటే తొక్కిపెట్టి నారదీస్తాను, కాలు చేయికి తీసేస్తాను, లేకపోతే అరిచేతుల్లో గీతలు లేకుండా చేస్తాను. ఎవరు మీరు? హూ ఆర్ యూ? ఆ అధికారం మీకుంటుందా? అరే, కస్టడీలోకి తీసుకునే పోలీసుడికి అధికారం లేదే. 3rd డిగ్రీ వాడితే వాడు ఉద్యోగం ఊడిపోతుందని అతనికి భయం ఉంటుందే. అలాంటిది ఒక హోదాలో ఉన్న మీరు గతంలో కూడా డిప్యూటీ సీఎం అయ్యాక మీరు మాట్లాడారు. గతంలో కూడా కాలు చేలుకు చెయ్యి, వేలుకు వేలు తీసేస్తారు మీరు. ఇదేమన్నా రాజ్యాంగం పదవిలో ఉన్నారా, లేకపోతే మీరేమన్నా రాజులు అనుకున్నారా, సామంత రాజులు అనుకున్నారా? అరే, ఆ పదజాలం వాడకూడదని మీ పక్కన ఉండే వాళ్ళు కూడా మీకు చెప్పకపోవడం కడు దౌర్భాగ్యం. మీరు చూడండి, మీ పక్కనుండే కాబోయే సీఎం లోకేష్ గారు ఎప్పుడన్నా మాట్లాడారా? గౌరవ అనుభవజ్ఞులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు ఎప్పుడన్నా కాలు చేయి తీస్తానన్నారా? అరే, అంతకుముందున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఎప్పుడన్నా మాట్లాడారా? మీరు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారో వద్దనుకుంటున్నారో అది మీ వ్యక్తిగత విషయం. కానీ ఒక పార్టీ ప్రెసిడెంట్ హోదాలో ఉండి అరిచేతుల్లో గీతలు కనపడినవను, కాలు తీస్తాను అనే పిచ్చి మాటలు మీరు మాట్లాడకూడదు. ఈరోజు మీరు మాట్లాడిన మాటల వల్లే భీమ్లా నాయక్ లాగా రెచ్చిపోయి గబ్బర్ సింగ్ లాగా నేనేదో ఉస్తాద్ భగత్ సింగ్ లాగా చేసేస్తానంటూ ఈరోజు నాగరాజు గారు ముందుకు వచ్చారు. దాని పర్యవసానం కటకడాలు లెక్కేసుకుంటున్నాడు.
కటకటాలు ఎక్కేసుకుంటున్నాడు. గౌరవ హోంశాఖ వర్యులు చెప్పింది, ఈ రాష్ట్రంలో తప్పు జరిగితే ఏటపోతు నడిగేసినోడిని నడి రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకుపోతామని. మరి ఆ మాటని డీజీపీ గారు చెప్పలేకపోయారు. ఏంటి సార్, ముద్దాయికి ముసుగు లేకుండా నడి రోడ్డు మీద నడిపించుకు తీసుకెళ్తున్నారంటే ఇంతే, ఈ రాష్ట్రంలో ఇలాగే ఉంటుంది అని అనలేదండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆ జీపులో పెట్రోల్ లేదు, డ్రైవర్ అందుబాటులో లేడు, అందుకే నడిపించాల్సి వచ్చింది, వాళ్ళతో పాటు మేము కూడా నడిచినాం కదా అని అద్భుతమైన పదజాలంతో సమాధానం చెప్పారు. మీలాగా విర్రవిగిపోలా. 5 ఏళ్ళే ఉండేది మీరు, వాళ్ళు 62 ఏళ్ళు ఉండాలి, మళ్ళీ మీరు పెంచితే ఇంక 2 ఏళ్ళు పెంచుతారు కదా. సో దయచేసి ఇక్కడ ఉండేటటువంటి వ్యవస్థలో తప్పుని ప్రశ్నించండి. గౌరవ హోంశాఖ మంత్రి వర్యుల మీద మీకు ప్రేమ ఉంటే రాఖీ పండగ పిలిపించుకొని రాఖీ కట్టించుకోండి, గిఫ్ట్కి ఏదైనా డబ్బులు ఇవ్వండి. అంతేగాని ఆవిడ మేకప్ గురించి మాట్లాడారని చెప్పి మీరు దాన్ని కూడా తప్పు అంటున్నారు. తప్పే. మేమంటే మేకప్లు పూసుకునే టైం ఉండదు, ఆవిడ మేకప్లు వేసుకుని వస్తారేమో, అలా కూడా తప్పని అనకూడదు. అమర్నాథ్ గారు ఎందుకన్నా అన్నావంటే గుడ్డు పగలు కొడతానందమ్మా, గుడ్డు పగలు కొట్టిద్దంట, వాడు వీడు అంటుంది. 3 తరాల చరిత్ర ఉందమ్మా రాజకీయ బ్యాక్గ్రౌండ్, అలా వాడు వీడు అనొచ్చా? నేను ఒప్పుకున్నా, మా వాళ్ళు ఒప్పుకోలేదమ్మా, అందుకే అలా మాట్లాడాల్సి వచ్చింది. ఏ రోజున నేను మాట్లాడానా అని ఆయన సమాధానం చెప్పాడు. కానీ మేకప్ మీద మీరు పెట్టిన శ్రద్ధ, మీ పార్టీ కార్యకర్త ఒక దళిత మహిళని, ఒక పంచాయతీ శాఖలో పనిచేస్తున్న మహిళని కుక్కను కొట్టినట్టు నడి రోడ్డు మీద పోలీసుల కర్రలతో పోలీసులు చూస్తుండగా కొడితే, ఒక మహిళే కదా, మనకు ఓటేసిన మహిళే కదా, ఆ అమ్మాయి కూడా నాలాగా అన్నా అన్నా అని అంటుంది కదా, ఏ స్పందించలేదే, నీ ట్విట్టర్లో పోస్ట్ పెట్టలేదే? ఒక మహిళ మీద దారుణంగా నడి రోడ్డు మీద చేస్తున్న చర్యని ఖండిస్తున్నాను, నేనుండే ఈ రాష్ట్రంలో ఇలా జరగకూడదు అంటూ ఖండించాలి కదన్నా. అక్కడా ఖండించరు. ఈరోజు మేకప్ గురించి రాష్ట్రం మొత్తం స్పందిస్తుంది. మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు, అమ్మా మీకు పాదాభివందనాలు. అరే, కళ్ళ ముందు నడి రోడ్డు మీద కుడుతున్న వాళ్ళకి సమాధానం చెప్పరు. సుగాలి ప్రీతి తల్లి మీ దగ్గరికి ఎందుకు రాలేదంటే ఆవుదేముందులేండి అనిందట. ఆవుదేముందులేండి, ఆవిడేం చేస్తుందిలే పాపం అనిందట. ఆ పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు లెటర్ రిలీజ్ చేసినారమ్మా, ఏమనంటే మేకప్ గురించి మాట్లాడతారా అంటూ లెటర్ రిలీజ్ చేసి సమాధానం చెప్పాలని అడిగారు. సో ఈ లాకప్ డెత్ ఏదైతే ఉందో దీనికి నాగరాజు గారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, అమ్మా మీకు క్షమాపణలు చెప్పుకుంటున్నాం. మీ భర్త అనుకోకుండా చేసిన తప్పైనప్పటికీ పైన ఉండేటటువంటి శాఖలు ఎవరైతే ఉన్నారో, కన్సర్న్ డిఎస్పీ గారు, ఏసీపీ గారు, జరిగిందేదో జరిగింది, పొరపాటున చెయ్యి తగిలి చచ్చిపోయాడు, గట్టిగా కొట్టే చచ్చిపోయాడు, ఆ కుటుంబ సభ్యులకి ఆ శవాన్ని అప్పచెప్పి క్షమాపణలు అడిగి ఉండొచ్చు మీ భర్త ఒకవేళ పొరపాటున తప్పు చేస్తే. ఎందుకంటే మీ భర్తకి ఈ విజయవాడ రాష్ట్రంలో, అంటే ఈ విజయవాడ జిల్లాలో మంచి పేరే ఉందమ్మా. కానీ నీ భర్త పేరు చెడగొట్టింది మేం కాదు, ఈ ప్రభుత్వం, ఈ పైన ఉండే శాఖలు. పొరపాటున తప్పు జరిగి చనిపోతే మీరు అడగచ్చు, అభ్యర్థించవచ్చు. ఆ కుటుంబం కూడా మీ బాధని, ఆవేదన అర్థం చేసుకొని ఆ శవాన్ని తీసుకొని ఆ తల్లి ఆర్తనాదాలతో వినిపించుండేది. కానీ నీ భర్త చేసిన తప్పుని కప్పెట్టి కాపాడి, ఏమవుతుందిలే ఆ శవాన్ని చూపించేది ఎందుకు, ఆడ పక్కకి వెళ్ళి కాల్చిపడేసి మున్సిపాలిటీ దగ్గర, అరే ఎక్కడో హోటల్లో చంపేసినారంటమ్మ తల్లి, టాస్క్ ఫోర్స్ అంట. దీనికి తోడు ఏదైతే బస్ స్టాండ్ దగ్గర ఒక అనాథ శవంలా పెట్టారట. మీరు దయచేసి గౌరవ డిప్యూటీ సీఎం గారికి చెప్తున్నా, అన్నా ప్రొసీజర్ మీకు తెలీదు. ఒక అనాథ శవం దొరికితే దానికి ఫోటోలు తీస్తారు, దానికి లేకపోతే పుట్టుమచ్చలు రాసుకుంటారు. ఆ అనాథ శవం ఎలా కనపడాలంటే హార్ట్ స్ట్రోక్తోనో ఆకలితోనో చనిపోయి ఉండాలి. కానీ ఒంటి మీద గాయాలతో ఎప్పుడైతే ఒక అనాథ శవం కనపడుతుందో 174 సస్పీషియస్ డెత్ కట్టి ఆ బాడీని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి పోస్ట్ మార్టం చేసి అది ఎవరిదో గుర్తించి పేపర్లో ప్రకటన చేసి దాని తర్వాతే దానికి కాలవాలి, ఖననం చెయ్యాలి. కానీ తమరేం చేసినారు, రూల్స్కి విరుద్ధంగా ఒక శవాన్ని ఈరోజు తల్లికి చెప్పకుండా 30-32 రోజుల తర్వాత ఎప్పుడుకో ఆ తల్లి కోర్టు చుట్టూ ఆశ్రయిస్తే ఈ రోజుకు కూడా మీరు కోర్టుకు చెప్పల. 29 మీరు చెప్పబోయేది ముందుగానే ఆ పోలీస్ అధికారి మీద 302 కట్టారంటే మీరేం చెప్తున్నారు, చచ్చిపోయాడు అని. మరి ఆ చచ్చిపోయాడని మీకు తెలిసినప్పుడు మీరు 15వ తారీఖు కోర్టుకి ఎందుకు చెప్పలేదు? 15వ తారీఖు కోర్టుకి ఎందుకు చెప్పలేదు? ఈలోపు పంచాయతీ చేసుకుందాం అనుకున్నారా? ఈలోపు సెటిల్మెంట్ చేసుకుందాం అనుకున్నారా? అరే తెలుసో తెలియకో ఒక సిఐ ఒక నేరగాడిని చంపినాడు అనుకోండి, మీరేం చెప్పాలి? పైన అధికారులు కూర్చొని మాట్లాడుకుండా ఆ పొరపాటున జరిగింది, అతను మంచి వ్యక్తి, అతను కూడా నేరగాడు, కంట్రోల్ తప్పినాడు, సీఐ మీద చెయ్యెత్తినాడు, ఆ సీఐ ఆ బాధలో కోపంలో గబుక్కను కొట్టగా చనిపోయినాడు, ఇలా కదా చెప్పుకోవాలా? రెచ్చగొట్టి తప్పుని పెంచి పోషించి ఒక తప్పుకి 100 తప్పులు చేస్తూ ఈరోజు రాష్ట్రం, బీహార్ రాష్ట్రం మన రాష్ట్రం వైపు చూసేలాగా తెలంగాణలో లేదు. ఈ లాకప్ డెత్తులు ఎన్కౌంటర్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ మేము దాడి చేసినారు, మేము వాళ్ళ మీద దాడి చేసినాం, ఆ దాడిలో ఇలా జరిగిందని.
అరే తప్పించుకోవడానికి అవకాశం ఉండే ఎన్కౌంటర్ కేసు కూడా లేకుండా ఏకంగా లాకప్ డెత్ కేసు అంటూ డీకే బస్సు గైడ్లైన్స్కి విరుద్ధంగా ఈరోజు మీరు చేస్తున్న పరిస్థితిని ఇంకా కూడా రెచ్చగొడుతూ ఈ 3 ఏళ్ళు వైసీపీ గుండాలు అంటూ మీరు కళ్ళు వేళ్ళు చూపిస్తున్నారు అంటే ఇంకా రెచ్చగొడుతున్నారా అన్న? ఇంకా కొట్టుకు చావాలా? నిజంగా వైసీపీలో గుండాలే ఉంటాయి, తెలుగుదేశంలో గుండాలే ఉంటాయి, జనసేనలో గుండాలే రౌడీలే ఉంటాయి, న్యాయస్థానాలు చూసుకుంటే కోర్టు చూసుకుంటే మీరెవరు రెచ్చగొట్టే స్టేట్మెంట్లు ఇవ్వడానికి? నేను ఈరోజు వైసీపీ గుండాలను తెలుగుదేశం గుండాలను పెంచి పోషించమని చెప్పట్లా. తప్పు చేస్తే చట్టాలు, కోర్టులు, న్యాయ వ్యవస్థలు ఇవన్నీ ఉన్నాయి కదా. మేము పొంబరేపిస్తాము, కాలు తీస్తాము, చేతిలో రేఖలు కనపడనీయకుండా చేస్తాము అని అనడానికి మీరెవరు? ఏ అధికారంతో మీరు అలా మాట్లాడారు? ఈ స్టేట్మెంట్ పబ్లిక్గా వచ్చిందనే కనుక వీడియో ఫుటేజ్ కోర్టులో పెడితే అది కూడా రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడుతున్న కేసే. మీకు గొప్ప హోదా ఇచ్చినారు కానీ అది రాజ్యాంగబద్ధ పదవి కాదు, మీకు అధికారాలు లేవు. నేరగాళ్ళంట అదృష్టవంతులంట, ఎందుకంటే ఆయన హోంశాఖ తీసుకోలేదు కాబట్టి. హోంశాఖ కులం కూడా ఇక్కడికి తీసుకురారు. ఒకళ్ళ కులపోడు చనిపోయాడని ఆ కులపోళ్ళు అనుకుంటారే కానీ మిమ్మల్ని మాత్రం అడగరు. మీకు కులానికి సంబంధం లేదు, మీకు కులమే లేదు. సో దళిత సుబ్రహ్మణ్యం అంటూ మీరు గతంలో ఎలా అయితే ట్యాగ్లైన్ పెట్టారో, కాదంబరి జత్వానీ కేసులో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి, జిందాల్ని మెప్పించడం కోసం ఆ ప్రభుత్వమే చేసేసింది, గతంలో జగన్ గారే చేసేసినారని మీరు అన్నారు కదా. ఈరోజు మరి లాకప్ డెత్ చేసినప్పుడు గతంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు గారే చేసినారు, లోకేష్ గారే చేసినారు, డిప్యూటీ సీఎం గారు చేసినారని ఎవరన్నా అన్నారా? లేదు కదా. పోలీసులే చేసినారు, చట్టపరమైన చర్యలు తీసుకోవట్లేదు అని అన్నారే. కాబట్టి సో దయచేసి ఎవరైతే నాగరాజు గారి గురించి కూడా ర్యాలీలు చేస్తున్నారంట, తప్పుని పెంచి పోషించొద్దు. ఒకరిని కాపాడితే ఇదే తప్పు మళ్ళీ రిపీట్ అయింది. ఎప్పుడో రంగా గారి డైన్చైల్లో జరిగినటువంటి లాకప్ డెత్తులు మళ్ళీ ఇంతవరకు రిపీట్ అవ్వాల. రాష్ట్రంలో మొట్టమొదటిగా ఇదే జరిగింది. సో కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటివి రిపీట్ కాకుండా ఉంటాయని గౌరవ సీఎం గారికి, హోమ్ మినిస్టర్ గారికి మాత్రమే చెప్తున్నాం. డిప్యూటీ సీఎం గారికి సంబంధమే లేదు. మేము ఆయన్ని ఏమీ అడగం, ఆయన మాకు ఏమీ చేయాల్సిన అవసరమే లేదు. ఏ శాఖ వాళ్ళు ఆ శాఖ పనులు చేస్తే బాగుంటుంది, మేము కూడా ఆ శాఖ వారిని అడుగుతున్నాం. ధన్యవాదాలు. మిత్రులకు ప్రధానంగా సాయి కృష్ణ మెన్షన్ మిస్సింగ్ అనేది బెజవాడ బార్ హ్యూమన్ రైట్స్ కమిటీ అనేది చేపట్టింది. అక్కడి నుంచి వాళ్ళు ఫ్యాక్ట్ ఫైండ్ టీంకి వెళ్ళొచ్చారు. వచ్చిన తర్వాత బార్ హాస్టల్లోనే ధర్నా చేయటము. ఈ నేపథ్యంలో కూడా ప్రభుత్వాలు అందుకోలేదు. తర్వాత ఎప్పుడైతే వీళ్ళు హైకోర్టు రిపిటిషన్ వేశారో ఫ్యామిలీ సభ్యులు, ఆ హైకోర్టు రిపిటిషన్ వేసిన తర్వాత, హెబియస్ కార్పస్ వేసిన తర్వాత ఆ రోజు అక్కడ పీపీ చెప్పడం జరిగింది, మేము అతన్ని తీసుకొచ్చి ముందు నిలబెడతామని. ఆ వాయిదా నెల 29కి ఉంది. 29 నాటికి ప్రవేశపెడతామని చెప్తున్నారు. 29న ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ప్రవేశపెట్టని పక్షంలో సిట్టింగ్ జడ్జితో ఒక కమిటీ వేసి దాని మీద న్యాయ విచారణ జరపాలని మేము కోరుతున్నాము. అంతేకాకుండా ఈరోజు రత్నకుమార్ అతను తన వాంగ్మూలంలో చెప్పాడు, క్రాంతికుమార్ తనకు వాంగ్మూలం చెప్పాడు, నేను ఫలానా వాళ్ళ హింస వల్ల, ఫలానా సిఐ వల్ల నేను నా వల్ల మరణిస్తున్నాను కాబట్టి అనేది ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో దానిని ఆధారంగా 302 కింద కేసు బుక్ చేయాలని, అదేవిధంగా అదనంగా ఎస్సీ ఎస్టీ నిరోధక చట్టం కింద కూడా వాళ్ళపై ఈ విచారణ బుక్ చేసి విచారించాలని చెప్పి కోరుతూ, దీన్ని వాళ్ళ అమ్మగారికి నా అమ్మకు ఉంది న్యాయం జరిగింది అంటుంది. ఆమె నిలబడిద్దనే తను ఫైట్ చేస్తుంది. అపోహల్లో ఉండొద్దు. అయితే దీని మీద మేము మహిళా సంఘాలుగా ఫైట్ చేస్తాము. సాయికృష్ణ ఆ రోజు వస్తాడేమో చూస్తాము. రాని పక్షంలో మా ఉద్యమాన్ని అట్టు తీసుకెళ్ళి ముందు తీసుకెళ్ళాలని మేము నిర్ణయించుకున్నాం. ఆశిస్తున్నాం. సాయికృష్ణ బ్రతికే ఉండాలని మేమందరం ఆశిస్తున్నాం.